ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సంచలనం రేపిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే సహస్రను దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలతో గుర్తించారు. బాలుడు ముందే దొంగతనానికి ప్రణాళిక వేసుకున్నాడని, సహస్ర ఇంట్లోకి వెళ్లి దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టి డబ్బులు దొంగిలించే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. అయితే దొంగతనానికి వెళ్లడానికి ముందు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా పారిపోవాలనే వివరాలను హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అని ఇంగ్లీష్లో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్కా బిల్డింగ్ నుంచి ఇంట్లోకి వెళ్లాడని వివరించారు. హుండీని పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా సహస్ర అతడిని చూసి దొంగతనం విషయం తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర హెచ్చరించడంతో కత్తితో ఆమె గొంతుపై పొడిచాడని వెల్లడించారు. అంతటితో ఆగకుండా వరుసగా 18 సార్లు కత్తితో దాడి చేసి సహస్రను హత్య చేశాడని, హత్య అనంతరం బాలుడు పక్క బిల్డింగ్లోకి వెళ్లి దాదాపు 15 నిమిషాల పాటు దాక్కున్నాడని తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గమనించి తమకు సమాచారం అందించడంతో నిందితుడిని పట్టుకున్నామన్నారు పోలీసులు. ఎస్ఓటీ బృందం బాలుడు చదువుతున్న స్కూల్కు వెళ్లి విచారణ జరపగా మొదట్లో అతడు నోరు విప్పకపోవడంతో ఇంట్లో తనిఖీలు చేపట్టామన్నారు. తనిఖీల్లో బాలుడు రాసిన లెటర్, హత్యలో వాడిన కత్తి, రక్తపు మచ్చలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. సిట్ అధికారులు తనను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని తెలిపారు. సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని, కొన్ని ఛానల్స్ లో తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు అర్థం కాలా, సిట్ వాళ్ళు రావడం జరిగింది, వాళ్ళు నాకు సహకరించారు. నేను వాళ్ళు అడిగిన ప్రశ్నకి కూలుగా వాళ్ళు ఏమేమి అడిగినారో దానికి సమాధానం చెప్పినా, భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్లీ వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను. ఈ వదంతులు అన్యాయంగా టీవీల్లో అసత్యాలు వదంతులు పలుకుతూ ఉంటారు. ఈ అసత్యాల్ని ప్రజలు నమ్మొద్దండి. ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ ఏమో అందరికీ ప్రజలకు కూడా తెలుసు. దయచేసి ఈ వదంతుల్ని నమ్మొద్దండి. అదే పనిగా కొన్ని టీవీల్లో నేను సమాధానం ఇచ్చినాను, వాళ్ళు కూడా నాతో సహకరించారు. ఇక్కడ ఏదో బ్రహ్మాండంగా మా ప్రజలంతా రెచ్చగొట్టి తప్పుదోవ పట్టే కార్యక్రమాలు వదంతులు చేసినారు. దాన్ని ఎవరు నమ్మొద్దండి.
చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. మహిళల ఆశీర్వాదం వల్లే కూటమి 164 స్థానాల్లో గెలిచిందని మంత్రి తెలిపారు. మహిళల రుణం తీర్చుకునే టైం వచ్చింది కాబట్టే ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చామన్నారు. 8 రోజుల్లోనే 80 లక్షల మహిళలు ఫ్రీ బస్సులో ప్రయాణం చేశారని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఈ రోజుకి మనం ముఖ్యంగా ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ ప్రజల ముంగిటికి వచ్చాయంటే అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘనకార్యం అని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చాలా మంది సోదరులు ఇప్పుడు భోజనానికి వెళ్ళినట్టున్నారు. చాలా టైం అయిపోయింది కాబట్టి 10 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ఇక్కడ చాలా మంది 3 పార్టీల కార్యకర్తలు ఉన్నారు. ఎప్పుడైనా ఒకటే చెప్తున్నాం, కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. ఈ రోజు ఆ కార్యకర్తలకు గుర్తింపుగానే ఈ రోజు పార్టీలలో సభ్యత్వాలు ఇలాగే ఈ నామినేటెడ్ పదవులు దొరుకుతున్నాయంటే తప్పకుండా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తారో వాళ్ళకు మంచి రోజులు వస్తాయని ఒక ఉదాహరణ. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక పదవికి ప్రమాణ స్వీకారం చేస్తే జనసేన అభ్యర్థి ఇంకో దానికి ప్రమాణం చేయడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి చాలా మంది సోదరులు డైరెక్టర్లుగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో